పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్లమెంట్ వెలుపల ఢిల్లీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఈ రోజున ఈ పెద్ద ధర్నా నిర్వహించడం ద్వారా వైఎస్ఆర్ పార్టీ యొక్క నిజమైన ప్రజాస్వామ్య లక్షణమేదో నిరూపించుకుంటున్నది. గత 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కూడా యువబేరి కార్యక్రమాలను నిర్వహించటమే కాకుండా ప్రత్యేక హోదా వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటినని ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనమేదో ప్రత్యేక హోదాను మాత్రమే కోరుతున్నాం, విభజన చట్టంలోని అంశాలను గురించి మాట్లాడడమే లేదు అనని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీకు సమాధానం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశము చట్టబద్ధతతో కూడుకున్నటువంటిది. ఆ చట్టానికి ద్రోహం చేసేటువంటి వాళ్ళని ఎవరిని కూడా వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. అడుగడుగునా విభజన చట్టంలో ఉన్న అంశాలను పూర్తి చేయాలన్నటువంటి విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నొక్కి చెబుతూనే ఉన్నది. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీరిచ్చినటువంటి చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న ద్రోహానికి మీ మీద చేస్తున్నటువంటి దండయాత్రే ఈ 3.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి తిరుగుబాటు. వైఎస్ఆర్ పార్టీ ప్రజల కోసమని పోరాడుతున్నటువంటి పార్టీ, ప్రజల పక్షాన నిలిచేటువంటి పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా అన్నది ప్రజల యొక్క సంజీవినని, ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ ప్రజల క్షేమం కోసమనే పోరాడుతుంది, ఉద్యమాలు నిర్మిస్తుంది, పోరాటాలు చేస్తుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీలాగా చంద్రబాబు నాయుడు నువ్వు ఏ విమర్శలైతే మా గురించి చేస్తున్నావో ఆ విమర్శలకు సాగిలపడేటువంటి స్వభావం, కేసులకు భయపడేటువంటి నీచమైన నైజం నీదైతే ఏ ఒక్కరికి తల వంచకుండా ఇదే ఢిల్లీ వీధులలో 10 జనపదులో ఒళ్ళంతా నిటారుగా నిలబడి ముఖ్యమంత్రిని తరువాత చేస్తామని చెప్పినా కూడా ఎదురెడ్డి నిలిచి 8 సంవత్సరాల క్రితం చేసినటువంటి తిరుగుబాటు లక్షణమే ఈ రోజు కూడా అణువణువున పుణికి పుచ్చుకున్నటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసమని ప్రజలకు జరిగేటువంటి ఏ అన్యాయాన్నైనా అవసరం వచ్చిన ప్రతిసారి ఎదిరించేటువంటి దీశాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నీలాగా ఢిల్లీకి సాగిలపడి వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళు పట్టుకునేటువంటి సంస్కృతి మాది కాదు. ఢిల్లీకి అమ్ముడు పోయినటువంటి వాడివి నువ్వు. ఢిల్లీనైనా ఎదిరించేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా అన్నది సాధించేంత వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. ఇంతకుముందే నా సోదరుడు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా మా పార్లమెంటు సభ్యులు రేపటి నుంచి ప్రతి క్షణము పార్లమెంటులో పోరాటం చేస్తూ ఏప్రిల్ 6వ తారీఖున ఈ కేంద్ర ప్రభుత్వం ముఖాన్నే రాజీనామాలను విసిరి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ పార్టీ పోరాటాలు చేస్తుంది అని మరొక మారు గుర్తు చేస్తూ, ఖబర్దార్ చంద్రబాబు, ఇప్పటికైనా నీ పచ్చ మీడియా, నీ అనుచరులు ఎవరికి సాగిల పడతారు, ఎవరి కాళ్లకు మడుగులొత్తు